నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద నాగదేవత క్షేత్రాలలో అగ్రగణ్యమైనది తిరుమలగిరి. రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ దివ్యస్థలి నాగదేవత లీలా విశేషాలతో పునీతమైంది. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో తిరుమలగిరి శ్రీ నాగదేవత ఆలయ విశేషాలేంటో చూద్దాం రండి. తిరుమలగిరిలో ఉన్న శ్రీ నాగదేవత ఆలయం శ్రీ నాగదేవత, శ్రీ నారాయణ స్వామి, శ్రీ జయలక్ష్మి అమ్మ గురుస్థానంగా సుప్రసిద్దం. రోజు వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ దివ్యక్షేత్రంలో కొలువైన నాగదేవత అమ్మవారు స్వయంభూ. భక్తుల అభీష్టాలను నెరవేర్చే తల్లిగా, శరణుజొచ్చిన వారి ఈతి బాధలను తొలగించే మాతృమూర్తిగా ఆ తల్లి నిత్య పూజలందుకుంటోంది. నళినీ దళేక్ష నయన నాట్య విలాసిని, ముగ్ధ మోహన రూపిణి స్వరూపిణి, సామ్రాజ్యదాయిని శక్తి స్వరూపిణి, శ్రీ నాగదేవత సదా పాలయమాం. పాముని నాగదేవత అంశగా పూజించడం మన భారతీయుల సంప్రదాయం. ముఖ్యంగా భారతీయ వాంగ్మయ సంప్రదాయంలో నాగదేవతను ఇతర శక్తి దేవతలకు సమానంగా పూజించడం మన భారతీయుల ఆచారంగా ఉంది. ఆ కారణంగానే గ్రామాల నుంచి ప్రారంభమైన ఈ సంస్కృతి పట్టణాలు, నగరాల వరకు వ్యాపించి భక్తి సంద్రంలో ఓలలాడేవారి సంఖ్య పెరిగింది. నాగదేవతను చాలా ప్రాంతాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశగా కొలుస్తుంటారు. అలాగే నాగదేవతను శక్తి స్వరూపిణిగా పూజించి ధ్యానించేవారి సంఖ్య కూడా ఎక్కువే. అలా నాగదేవత శక్తి స్వరూపిణిగా, సమస్త సిరులను ప్రసాదించే వరాల తల్లిగా పూజిస్తున్న పవిత్ర స్థలి తిరుమలగిరి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలగిరిలో వేంచేసియున్న నాగమ్మ దేవత భక్తులచే కొలుపులందుకుంటూ అశేష భక్త జనావళికి ఆశీస్సులందిస్తోంది. అత్యంత మహిమాన్విత దివ్యస్థలిగా విరాజిల్లుతున్న ఈ దివ్యాలయానికి ఏళ్లనాటి చరిత్ర ఉంది. రాజధానిలో ఎత్తైన రాజగోపురంగా ఇది పేర్గాంచింది. గురుస్థానంలో దీనిని నిర్మించారు. 7 అంతస్తుల రాజగోపురంపై 7 కలశాలుంటాయి. వీటిని కుంభాభిషేకాలతో 1995వ సంవత్సరంలో స్థాపించారు. ఏడంతస్తుల రాజగోపురం ఆలయానికి వచ్చే భక్తులకు కనువిందు చేస్తుంది. సప్తవర్ణ శోభితంగా అలరారే ఈ రాజగోపురంపై ఉన్న దేవతా శిల్పాలు భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తాయి.
గోపురానికి 4 వైపులా నాగదేవత, నారాయణ స్వామి వార్ల శిల్పాలతో పాటు నాగశక్తులు, ద్వారశక్తుల్ని పొందుపరిచారు. ఈ ఆలయానికి వెళ్లే భక్తులు శుచి శుభ్రతలు పాటిస్తూ ఆలయం వెలుపలి భాగానికి చేరుకుంటారు. ఓం నాగదేవతాయై నమః అంటూ ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు.